నమస్తే శేఖర్ బాబు. నమస్తే. నమస్తే అండి. మనది పోయినసారి అరట్లకు కొట్టాం కదా రేడియంట్. కొట్టామండి. అదే రేడియంట్ మళ్ళీ దీనికి అప్లై చేశారా? ఈ రేడియంట్ నేను ఈ సంవత్సరం 1/2 ఎకరమేనండి పసుపు వేసింది. దీనికి నేను 3 సార్లు మందు కొట్టాను, 2 సార్లు రేడియంట్ మందు కలిపాను. చూడండి ఎలా ఉందో, బాగుంది. పిండి ఎక్కువ వేసారా? పిండి చాలా తక్కువ. ఈ 1/2 ఎకరానికి ఒక కట్టన్నర పిండే నేను వేసింది. 1/2 ఎకరానికి కట్టన్నరే. ఇంకొకసారి కొడతా రేడియంట్, సరిపోతుంది. కింద పిలక బాగా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. చేను టోటల్ గా బాగుంది. చాలా హైలైట్ ఇదేనేమో అసలు ఈ ప్రాంతాల్లో. బాగుంది. ఇంకా రేడియంట్ గురించి నువ్వు బాగానే విస్తృతంగా ప్రచారం చేస్తున్నావు, తీసుకెళ్తున్నారు నీ పేరు చెప్పి, అరట్లకు కూడా కొడుతున్నారు. బాగుందండి, బాగానే పనిచేస్తుంది. చేను పచ్చగా ఉంది. పిండి తక్కువ వేసినా కానీ పక్క చేను కంటే మనది బాగుంది. రసాయనిక ఎరువు చాలా తక్కువ వేసాం, న్యాచురల్ గా ఉంది. రసాయన ఎరువు ఒక రంగు అది. ఇప్పుడు పక్కన ఎక్కడన్నా తెగులు కనపడుతుంది మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో, మీ దాంట్లో ఎక్కడా కనపడలేదు? లేదండి, తెగులు లేదు. తెగులు అనేది అసలు ఎక్కడా కనపడతల్లా. మందు పిచికారీ చేసిందే 3 సార్లు. 3 సార్లు 2 సార్లు రేడియంట్ అనే మందు కలిపాను. రేడియంట్లో ఏమన్నా కలిపారా? క్యాబ్రెటాప్ కలిపి కలిపి కొట్టాను. ఓకే.